ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, గతించిన రాత్రంతా ప్రభువు చేత మనం కాపాడబడి మరలా ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో మనం చేరి వాడి ప్రభువును స్తుతించడానికి, ఆయన శ్రేష్టమైన నామమును కొనియాడడానికి దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పటికీ ప్రభువుని ప్రేమించినటువంటి మీరు దేవుని ఆలయంలో ప్రార్థించడం వలన మా ప్రార్థనకు జవాబు వస్తుందని, ఆశీర్వదించబడతామని ఆశతో వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మానవ మనుగడలో అనేక సార్లు మరి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్న సందర్భాలలో మన ప్రాణాలు విసికి ఏవేవో మన మాటలు పలుకుతూ ఉంటాం. సాతాను కూడా మన ప్రాణాలను విసిగిస్తూ ఉంటాడు. జరిగిన సంఘటనే మాట మాటికి జరుగుతూ మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఆ విసిగినప్పుడు మనం చేయకూడని పనులు, అనరాని మాటలు, ఊహించకూడని ఊహలు చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటాం. బైబిల్ చెప్తా ఉంది, ఫరో పరివారు ఇశ్రాయేలీయులను వ్యక్తి పనుల చేత వారిని విసిగిస్తూ ఉండేవారట. ఏం చేసేవారు? విసిగిస్తూ ఉండేవారు. బహుశా బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ విసిగినప్పుడు అనేక మంది అనేక రీతులుగా ప్రవర్తించి ఉంటారు. అలాగే వైర్యకు పెరిగిన తన తోటు లేక హన్నాను మాట మాటికి విసిగిస్తూ ఉండేది. ఆ విసిగించినప్పుడు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే బైబిల్లో శాంసోను తన భార్య మాటల చేత మాటికి విసిగిస్తూ ఉండగా అతడు చావగోరెను అన్నది బైబిల్లో. కనుక ప్రాణాలు విసిగినప్పుడు చేయకూడని పనులు చేస్తాం. అందుచేతనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నారు, మీరు కూడా విసుగవద్దు అని ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనంలో సృష్టికర్త అయినటువంటి యెహోవా ఇలా చెప్తా ఉన్నారు, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దేవుడు చెప్తున్నాడు, యాకోబు నీవు నన్ను గూర్చి మొరపెట్టడం లేదు. ఎందుకు మొరపెట్టడం లేదు? నీవు నా గురించి విసిగావు. ఎందుకు విసుగడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానం వారు విసిగి ఏం చేస్తున్న ప్రార్థన మానవేశారు. అందుకే సృష్టికర్తని యెహోవా ఇశ్రాయేలీయుల గురించి ఎలా బాధపడుతూ ఉన్నాడో, అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల యొక్క భవిష్యత్తును ఆయన ఎరిగి యాకోబీయుల వలె లేక ఇశ్రాయేలీయుల వలె వారు విసుగకూడదు అని ఆయన ఒక ఉపమానం చెప్పాడట. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతా ఉన్నాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతడు మనుషులను లక్ష్య పెట్టాడు, దేవునికి భయపడాడు. అదే ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆమె తరచుగా అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అంటే అతడు వినేవాడు కాదు. అయితే ఒకానొక దినాన
అతడు అనుకుంటున్నాడు, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను తొందరపడుచున్నందున ఈమెకి న్యాయం తీర్చాలి అని అనుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, తన్ను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము ఆయనకి మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, త్వరగా తీర్చును కదా. కాబట్టి ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అంటే విసుకక అతని దగ్గరికి వెళ్ళి అడిగినట్లుగా దేవుని పిల్లలను మనం కూడా ఏం చేయాలి? విసుకక దేవుని అడగాలి. ఒకవేళ ఇశ్రాయేలీలు కూడా బైబిల్లో చెప్తారు, వారు తినే ఆహారం ఏంటది? సాధారణమైన ఆహారం కాదు, దేవదూతలు తినే ఆహారం. అది చాలా శ్రేష్టమైనది, విలువైనది. అయినా అది ప్రతి దినం అది తింటూ ఉంటే మనకి ఏమొచ్చింది? విసుగు వచ్చింది. అలా కొన్నిసార్లు మనం చేసే పని శ్రేష్టమైనదైనా, అది చాలా విలువైనదైనా, దానివల్ల మనకు ఎంతో ప్రయోజనం చేకూరిన మాటికి చేయాలనే ఆ ప్రక్రియ వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలు విసుగుతాయి. విసికి మనం చేయకూడని పనులు చేస్తాం. అందుకంటాడు, మీరు నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలెను అని దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబు రాకపోతే, ప్రార్థనకు రిప్లై రాకపోతే మన ప్రాణాల విషయం ఎంతసేపు చేస్తాం? ఎన్ని నెలలు చేస్తాం, ఎన్ని సంవత్సరాలు చేస్తాం, ఇంకా నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా పరిస్థితులు మారలేదు, నా ఆరోగ్యం బాగుపడలేదు, నా ఇబ్బందులు పరిష్కారం కాలేదు, ఇంకేం ప్రార్థన చేస్తాములే అని కొన్నిసార్లు అనుకొని ప్రార్థన మానివేస్తాం. అందుకే ప్రభు అంటాడు, మీరు విసుకక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేయుటలో మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదు? విసుకకూడదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమాత్రము విసుగు లేకుండా నిత్యము ఆయనకి ప్రార్థన చేయాలి. అందుకంటాడు, మాటి ఒక స్నేహితుడు తన స్నేహితుల దగ్గరికి వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చడానికి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆ రొట్టె అడిగినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఇవ్వడానికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అతడు మాటికి అడిగినందువలన అతనికి రొట్టె ఇవ్వడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయడంలో ఏమాత్రము విసుగకూడదు. ఇక రెండవదిగా గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూద్దాం. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పట్టుకొస్తాం. తగిన కాలమందు మేలు చేయడం ఏం చేయకూడదు? అలిసిపోకూడదు. ఇక మేము ఇంతకాలం చేస్తాం, ఇక ఏం చేస్తామని అని అనుకోకూడదు. అందుకంటాడు, మేలు చేయుటలో విసుగవద్దు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో మనం విసుగకూడదు. రెండవది, మేలు చేయటలో విసుగకూడదు. మా పాట ఆయన మేలు చేయక మానడు. ఆయన మేలు చేయక మానడు. బైబిల్ చెప్తుంది, అపవాది చేత పీడింపబడుచున్న వారందరికీ విడుదల కలగచేసి ప్రజలకు మేలు చేయించు ఉన్నాడు. యేసుప్రభు వారి లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన సేవలు ప్రారంభించిన 3.5 సంవత్సరాలు కూడా ఆయన మేలు చేయించు జీవించారు. కొన్నిసార్లు కొందరు అడ్డిన, కొందరు ఆటంకాలు పరిచిన ఆయన మేలు చేయడం మానదు. ఎందుకంటే మేలు చేయడం దేవుని యొక్క స్వభావం. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా మేలు చేయడం ఏం లేదు, విసుగకూడదు. అలాగే ప్రియుల కొన్ని సందర్భాల్లో మన కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మన ప్రాణం విసుగుతుంది. అందుకంటాడు, మీ ప్రాణములు అలయక విసుక్కున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన ఆ తిరస్కారాన్ని భరించిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మన ప్రాణాలు విసిస్తాయి. నేను విసిగించేది ఎవరో కాదు, నీ భార్య నిన్ను విసిగించవచ్చు, నీ భర్తే నిన్ను విసిగించవచ్చు, నీ తల్లిదండ్రులే, నీ పిల్లలే, నీ స్నేహితులే నిన్ను విసిగించవచ్చు. విసిగించినంత మాత్రాన మనం విసిగి చేయవలసిన పనులు మానవేయక విసుగక నిత్యము ప్రార్థన చేయొచ్చు. విసుగక నిత్యము మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి అమ్మా? ముఖ్యంగా చదువులు అవ్వచ్చు, 6వ అధ్యాయం 10వ వచనం. మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహముల ఎడల మేలు చేయాలి. విశ్వాసం ఉంచిన వారి గృహం అందరికీ చేయాలి, విశేషంగా అందరికీ చేయాలి. అందులో ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? క్రిస్మస్ సందర్భంగా మనకు వస్త్రాలు ఎవరికైనా ఇచ్చినప్పుడు మన మందిరంలో ఉన్న వారికే కాదు, పైవారికే కాదు, మందిరంలో ఉన్న వారికే కాదు, ఇంకా పేదలుగా ఉన్నవారు వారికి కూడా మనం ఎలాగైతే మేలు చేస్తామో వాళ్ళతో పాటు విశ్వాస గృహాల్లో ఉన్న వారికి మనం మేలు చేయాలి. దేవుడు మనకి ఇచ్చాడు, వస్త్రాలు ధరించుకుంటున్నాం, మంచి ఆహారం తింటున్నాం, మంచి ప్రాణం చేస్తూ ఉన్నాం. కానీ మరికొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? మన సంఘములోనే ఉన్నారు. వారి ఎడల మనం మేలు చేస్తే తగిన కాలమందు మనము పంటను లేక ఫలితాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం విసుగక నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది విసుగక అందరి ఎడల, మరి విశేషంగా విశ్వాసుల ఎడల మనం మేలు చేయాలి. ఇక మూడవదిగా మనకు కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు విసుగక మరి తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారములను సహించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మన ప్రాణాలు విసుగకుండా దేవుని మీద భారం వేసి విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. అటువంటి జీవితాలు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ